దైవ మర్మములు డిసెంబర్ 28. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. యెషయా 42:1. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసినో చూచెదము. లూకా 1:34-35లలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించినని చూచుచున్నాము. అదే విధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో గాక పరిశుద్ధాత్మ సహాయము చేతనే మారుమనసు పొందుచున్నాము. మత్తయి 3:16లో బాప్తిస్మము తరువాత పరిశుద్ధాత్మ ప్రభువు పైకి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రభు యొక్క బాప్తిస్మము ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములను సూచించుచున్నది. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలెననుచో ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానములలో ఐక్యపరుచుకొనవలెను. లూకా 4:1లో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి నడిపించబడుట చూచుచున్నాము. ప్రభు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరిచెను. మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనుటకై ప్రభువు ఆత్మ సిద్ధపరచును. యెషయా 61:1లో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూచుచున్నాము. ప్రభు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడెను గనుక ఆయన అధికారంతో మాట్లాడెను. మత్తయి 7:29. ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి. అవసరమైన సమయముల్లో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును.